This conference will now be recorded. కలుగును కాక దేవునికి మహిమా కలుగును కాక ఉన్నతమైన ఘనస్థలము నాకు సమాధానం నరుల కాయన కాయ ప్రభువైన దేవా రాజా సర్వ పరిపాలా పరిపూర్ణ శక్తి గల పరమ మహిని స్తుతించుచు మహిమడుచున్నాము మహిమా మహిమాతిశయమును నీకు మహిని మా స్తుతి కృతజ్ఞతాని నాము కుమారా ప్రభువా పాపము మోయు కనిక జనకుని కుడి వైపునకు పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని పరిపూర్ణ మహిమతో ప్రభాలుచున్నావెప్పుడు ఆత్మతో నుండుగాక ప్రార్థించము. సర్వశక్తి గల నిత్యుడు అయిన దేవ, మా హృదయములందు ఎల్లప్పుడూ నీ ఎడల భక్తియుక్తమైన కోరికలను కలిగించుచు ప్రభావముతో కూడిన
నీకు మేము పవిత్రమైన సేవ చేయనట్లు కృప దయచేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయక దేవుడై యుగయుగములు జీవించుచు పరిపాలించుచు నుండు నీ కుమారుడును మా ప్రభైన యేసు క్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. ఈ సమయంలో ఈ ఆరోహణం తర్వాతి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దైవ లేఖన భాగాలు చదువుగా విందాం. శ్రీ ప్రకాష్ రాజ్ గారి కుటుంబము మరి బైబిల్ పాఠాలు చదివి వినిపిస్తుంది. పత్రిక పాఠ్య భాగం అయిన తర్వాత మరి సుదీప్తి రాజకుమారి ప్రత్యేకమైన పాట పాడటానికి సిద్ధపడి ఉండవలసిందిగా కోరుతూ ఉన్నాను. ప్రకాష్ రాజ్ గారు. ఈ దినం కొరకే ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్య భాగము పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7 నుండి 11 వచనముల వరకు. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గల వారే ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి. దేవుని నానా విధమైన కృపా విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండుడి. ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒక్కొక్కడు ఉపచారము చేయుడి. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించుటనటు బోధింపవలెను. ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించి సామర్థ్యము నొంది చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమ పరచబడును. యుగయుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండునుగాక. ఆమేన్. ఒక పాఠం యేసుకు సాటి ఎవరు లేరని ఒక సత్యం జీవితంలో నేర్చుకున్నాను. ఒక పాఠం యేసుకు సాటి ఎవరు లేరని ఒక సత్యం ఆకాశమే జీవితంలో నేర్చుకుంటాను ఒక పాఠం సాటి ఎవరు లేరని ఒక సత్యం ఏర్పరచుకున్నాను ఒక లక్ష్యం నిరతము యేసుని స్తుతించాలని కూడబట్టుకున్నాను సత్తంతయు నిరతము యేసుని చాటించాలని
आइए नित्यराजो, आइए गొప్ప సత్యము, इसे नित्यराजो, आइए గొప్ప సత్యము, జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం, సాటి ఎవ్వరు లేరని ఒక సత్యం. నిర్మించుకున్నాను నా జీవితం, సతతము యేసులో జీవించాలని పయనిస్తున్నాను నా బ్రతుకులో. యేసయ్య చిత్తము జరిగించాలని ఆయనే సత్యమార్గము, ఆయనే నిత్య జీవము, యేసే సత్యమార్గము, ఆయనే నిత్య జీవము. జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం, సాటి ఎవ్వరు లేరని ఒక సత్యం. జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం, సాటి ఎవ్వరు లేరని ఒక సత్యం. ప్రకృతిని ఆకాశమే సరిహద్దుగా సాగిపోతున్నా, జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం, ఎవ్వరు లేరని ఒక సత్యం. కుమారి సుదీప్తి. ఈ సమయంలో సువార్త పాఠ్యభాగం చదువుకుందాం. సువార్త పాఠ్యభాగం యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనం నుండి 16వ అధ్యాయం 4వ వచనం వరకు ప్రకాష్ రాజ్ గారి కుటుంబం చదివి వినిపిస్తారు. ప్రకాష్ రాజ్ గారు. Today's scripture reading is taken from the book of John 15:26 to 16:4. When the advocate comes, whom I will send to you from the Father, the Spirit of truth, who comes out from the Father, he will testify about you. And you also must testify, from you have been with me from the beginning. All this I have told you so that you will not fall away. They will put you out of the synagogue. In fact, the time is coming when anyone who kills you will think they are offering a service to God. They will do such things because they have not known the Father or me. I have told you this so that when their time comes, you will remember that I warned you about them. I do not tell you this from the beginning because I was with you. Here ends the scripture reading.
అపోస్తల విశ్వాస ప్రమాణమును మన విశ్వాసంలో ఒప్పుకుందాం. దయచేసి నిరీక్షణ్ మీది అన్మ్యూట్ కాలైనట్టుంది, మ్యూట్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసు క్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భం ధరింపబడి కని అయిన మరియకు పుట్టి పొంతు పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకంలోనికి దిగననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకి ఎక్కి సర్వశక్తి గల తండ్రి యొక్క దేవుని కుడి చేతి వైపున కూర్చొని ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేటుకు అక్కడ నుండి వచ్చుననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుత్థానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. సమయంలో కిషోర్ గారు మనకి వాక్య సందేశాన్ని అందించక మునుపు మనమందరము కలిసి దేవుణ్ణి స్తుతించులాగున 467వ కీర్తన రేపు మాపు కాదు రమ్యమైన కీర్తన వాక్య పరిచర్యలో ప్రవేశం. రేపు మాకు కూడా రమ్యమైన గింజల్ ప్రీతితోను చల్లి వేచియుందము. కాపు తోడ నుండి తాపు నుండు పంట రేపు మీద పంట కోసి కొందము. పంట పండగన్ కోసి కొందము. గంట నీదు పోవా కోసి కొందము. పంట పండగన్ కోసి కొందుము. గంట నీదు పోవా కోసి కొందుము. శాంతి అంబులేనా స్వామి సేవయుండు కందనము తోడ కొండనందులేక కష్టవృత్తి చేసి ఎందరము చేయందుము. పంట పండగన్ కోసి కొందుము. గంట నీదు పోవా కోసి కొందుము. పంట పండగన్ కోసి కొందుము. గంట నీదు పోవా కోసి కొందుము. ప్రేమ విత్తనంబుల్ క్షేమయాంకురాంబుల్ ప్రీతి కాలమెల్లా ప్రాంతమంతట నేను మొన్న నాటి నాయకుండురాగా నిండు పంట కోసి కూర్చుకొందము. పంట పండగన్ కోసి కొందము. పోసి కోసి కొందము. పంట పండగన్ కోసి కొందుము. కంట నీదు పోవా కోసి కొందుము. మన తండ్రి అయిన దేవుడి నుండి రక్షకుడైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు తోడయ్యుండును గాక. ఆమేన్. కిషోర్ గారు మనల్ని వాక్య పరిచర్యలు నడిపిస్తారు. కిషోర్ గారు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఆరోహణము తర్వాతి ఆదివారం రోజున దేవుని వాక్యమును ధ్యానించుటకు నాకు అనుగ్రహింపబడిన ఈ గొప్ప అవకాశమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. పాస్టర్ గారికి మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనములు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఆరోహణము తరువాతి ఆదివారం. మరి ఆరోహణ దినము ఎప్పుడు జరుపుకున్నాం? క్రిస్మస్, ఈస్టర్, త్రిత్వము పండుగలను జరుపుకుంటున్నాం కాబట్టి
ఆ తరువాతి ఆదివారాలు ఆచరిస్తున్నాం. కానీ ఆరోహణ పండుగను జరుపుకోకుండానే ఆరోహణం తరువాతి ఆదివారమును ఆచరిస్తున్నాం. ఆరోహణ దినము ఈస్టర్ తరువాతి 5వ ఆదివారము తర్వాత వచ్చే గురువారం రోజున వస్తుంది. అంటే ఈస్టర్ రోజును కలుపుకొని ఆ గురువారం వరకు 40 రోజులు. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు తన శిష్యులకు ఇతరులకు కనబడినట్టుగా రాయబడి ఉన్నది. ఈ సంవత్సరము మొన్న 21వ తేదీన ఆరోహణ పండుగ వచ్చింది. కొన్ని దశాబ్దాల క్రితం వరకు ఆరోహణ పండుగను సపరేట్ గానే జరుపుకున్నారు. మన చర్చ్ క్యాలెండర్లో ఈ గురువారం రోజుకు సపరేట్ లిటర్జీ కూడా ఉంది. కానీ ఆ తర్వాత అనేక సంఘాలు ఆ గురువారం తర్వాత వచ్చే ఆదివారాన్ని సండే ఆఫ్టర్ అసెన్షన్ గానే కాకుండా అసెన్షన్ సండేగా కూడా జరుపుకోవడము మొదలుపెట్టారు. మన చర్చ్ క్యాలెండర్లో ఉన్న పండుగలలో ఈ ఆరోహణ పండుగ కూడా ముఖ్యమైనది. ఈ ఆరోహణ దినము యేసుక్రీస్తు ఫిజికల్ గా భూమి మీద సంచరించిన చివరి దినం. దేవుడు తనకు అప్పగించిన పని యావత్తును సంపూర్ణముగా పూర్తి చేసి పరలోకమునకు ఆరోహణమై సర్వశక్తుడైన దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడని మనకు తెలుసు. అంతేకాక ఆయన ఆరోహణం అవ్వగా శిష్యులు ఇంకా ఇతరులు పైకి చూస్తూ ఉండగా తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుష్యులు వారి యొద్ద నిలిచి, మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పినట్టుగా రాయబడింది. కాబట్టి 2వ రాకడ సమయమున ఆయన ఎలా వస్తాడో అన్న నిరీక్షణ మనము కలిగి ఉన్న వారమైతే ఆ ఆరోహణ దృశ్యము మన మనస్సులో ముద్రించుకొని ఉండాలి. యేసుక్రీస్తు చివరిగా తన శిష్యులకు చెప్పిన మాటలు చూస్తే అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనము చూడండి. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పారు. ఈ పరిశుద్ధాత్మను గురించి మనము చదువుకున్న సువార్త పాఠంలో చూస్తాం. ఈనాడు మనము చదువుకున్న బైబిల్ పాఠాలు పత్రికా పాఠముగా పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుండి 11వ వచనముల వరకు, సువార్త పాఠముగా యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనము నుండి 16వ అధ్యాయము 4వ వచనం వరకు. ఈనాటి పాఠాల మీద ధ్యానించే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ పాద సన్నిధిని స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటున్నాం. మా జీవితములు అనుగ్రహించిన మరి ఒక ఆరోహణ ఆదివారం కొరకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. నీవు ఆరోహణం అవుతున్నప్పుడు మేఘము నిన్ను ఎలా కొనిపోబడిందో అలాగే నీవు మేఘారూఢుడవై వచ్చు నీ 2వ రాకడ కొరకు మేము సిద్ధపడి ఉండలాగున నీ వాక్యంతో మమ్మలను నింపుమని యేసు క్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 15వ అధ్యాయము
26వ వచనము నుండి మరొకసారి తెరిచి చూడండి. 26వ వచనము. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. ఈ ఆదరణకర్త సత్య స్వరూపి అయిన ఆత్మ ఎవరో మనకు తెలుసు, పరిశుద్ధాత్మ. ఇంగ్లీష్ లో ఈ ఆదరణకర్తను చక్కగా కంఫర్టర్ అని అన్నారు. అయితే ఈ కంఫర్టర్ రావాలి అంటే తాను వెళ్ళిపోవాల్సి ఉంటుంది అని యేసుక్రీస్తు 16వ అధ్యాయము 7వ వచనములో చెప్తున్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనములో చెబుతున్నాడు. అంతేకాదు తాను వెళ్ళిపోవటమే మీకు ప్రయోజనకరం అని కూడా చెబుతున్నాడు. ఎలా ప్రయోజనకరం అంటే అప్పటిదాకా శిష్యులు యేసుక్రీస్తు చాటున ఉండడం మాత్రమే జరిగింది. కానీ వారు తమంతటగా తాము ఏమీ చేయలేకపోయారు. యేసుక్రీస్తు వారికి ప్రత్యేక అధికారాలు ఇచ్చి గ్రామాలకు పంపిన సందర్భంలో తప్ప. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో చూడగలము దీనిని. అయితే తరువాత మత్తయి సువార్త 17వ అధ్యాయము 14 నుండి 16 వచనములలో చూస్తే ఒక చాంద్ర రోగిని ఈ శిష్యులు స్వస్థపరచలేకపోయారని తెలుసు. సో యేసుక్రీస్తు వెళ్ళిపోయి ఈ కంఫర్టర్ వస్తేనే శిష్యులు బలపరచబడి ఆయన సహాయముతో అద్భుత కార్యములు చేయగలరని తెలుస్తుంది. 16వ అధ్యాయము 2-3 వచనములలో యేసుక్రీస్తు శిష్యులను ఈ విధంగా హెచ్చరిస్తున్నాడు. వారు మిమ్మును సమాజ మందిరములలో నుండి వెలివేయుదురు. మిమ్మును చంపు ప్రతి వాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకొను కాలము వచ్చుచున్నది. వారు తండ్రిని నన్నును తెలుసుకొనలేదు గనుక ఇలాగు చేయదురు. నిజంగానే సౌలు పౌలుగా మారక ముందు యేసుక్రీస్తును వెంబడించిన వారిని చంపుతూ తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకున్నాడు. దానికి సమాజ మందిరపు అధికారుల నుండి పర్మిషన్ డాక్యుమెంట్ కూడా తీసుకున్నాడు. మిషనరీస్ ని చంపిన వాళ్ళందరూ కూడా అలాగే అనుకుని ఉంటారు. యేసుక్రీస్తు చెప్పిన ప్రతి మాట ఎంత సత్యమైనదో దీన్ని బట్టి తెలుస్తుంది. యేసుక్రీస్తు పట్టబడగానే పారిపోయి ఆ తర్వాత యూదులకు భయపడి తలుపులు వేసుకొని దాగిన ఈ శిష్యులు ఈ పరిశుద్ధాత్మను పొందిన తర్వాత తాము హింసించబడుతామని చంపబడుతామని యేసుక్రీస్తు చేత హెచ్చరించబడినప్పటికీ ఎలా యేసుక్రీస్తును గురించి ధైర్యంగా ప్రకటించారో, పర్సిక్యూషన్ కి ఎలా ఏమాత్రము భయపడలేదో అపోస్తల కార్య గ్రంథంలో మనం తెలుసుకున్నాం. ఇరవై 26వ వచనము మరొకసారి చూడండి. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చాను. The primary task of the Comforter is to witness to the unfolding love of the Father in sending of His only begotten Son, Jesus Christ. The Comforter is invisible person, and he cannot directly witness the unfolding love of the Father like Jesus Christ. సో ఎవరి ద్వారా ఈ కంఫర్టర్ తండ్రి యొక్క ప్రేమను గురించి, యేసుక్రీస్తును గురించి సాక్ష్యం ఇస్తాడు. 27వ వచనము చూడండి. మీరు మొదట నుండి నా యొద్ద ఉన్నవారు గనక మీరును సాక్ష్యం ఇస్తారు.
దీనిని యేసుక్రీస్తు 16వ అధ్యాయము 13వ వచనములో కన్ఫర్మ్ చేస్తున్నాడు. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక, ఆయన అంటే పరిశుద్ధాత్మ కంఫర్టర్, తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయండి. ద ప్రైమరీ టాస్క్ ఆఫ్ ది కంఫర్టర్ ఆర్ ద హోలీ స్పిరిట్ ఏమిటో ఇందాక చదువుకున్నాం. ఆయన యేసుక్రీస్తుని గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. పక్కనే 14వ అధ్యాయం 26వ వచనంలో చెప్పబడిన ప్రకారము సమస్తమును మనకు బోధించి యేసుక్రీస్తు చెప్పిన సంగతులన్నిటినీ మనకు జ్ఞాపకం చేయాలి. 16వ అధ్యాయము 8వ వచనంలో చెప్పబడిన ప్రకారము పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయదు. వీటిని గురించి జ్ఞానదీప్ పాస్టర్ గారు 2 వారాల క్రితము తన మెసేజ్ లో చెప్పారు. ఆయన మరొకసారి వీటిని రీకాల్ చేసుకుందాం. మొదట పాపము గురించి చూద్దాం. 16వ అధ్యాయము 9వ వచనంలో యేసుక్రీస్తు అంటున్నాడు, లోకులు నా యందు విశ్వాసముంచలేదు గనుక పాపమును గూర్చి ఒప్పుకొన చేయను. ఈ పరిశుద్ధాత్మ పాపమును గూర్చి లోకమును ఒప్పుకొన చేయను. యోహాను సువార్త మొదటి అధ్యాయము 1 వచనాలలోనే తెలుపబడింది, లోకము ఆయన యందు విశ్వాసముంచలేదు అని. యేసుక్రీస్తు చెబుతున్నాడు యోహాను సువార్త 12వ అధ్యాయం 44వ వచనంలో. ఇవన్నీ మనకు తెలిసిన రిఫరెన్సెస్ అని నేను చెప్తున్నాను కాబట్టి మీరు రిఫర్ చేసే అవసరం లేదు. 12వ అధ్యాయం 44వ వచనంలో చెప్తున్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు నా యందు కాదు, నన్ను పంపిన వాని యందే విశ్వాసం ఉంచుచున్నాడు. అంటే యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచకపోవడము అంటే దేవుని మీద విశ్వాసం ఉంచకపోవడమే. సృష్టిలోని అద్భుతాలన్నిటినీ చూస్తూ వాటిని అనుభవిస్తూ కూడా నిజమైన దేవుని మీద విశ్వాసం ఉంచకపోవడమే, ఆ సృష్టికర్త ఉనికిని శంకించడమే ప్రధానమైన పాపం. ఈ పాపము నుండి మానవులను విముక్తులను చేయడానికే ఆయన కుమారుడు శరీరధారి అయి మానవాడి మధ్యకు వచ్చాడు. పరిశుద్ధాత్ముడు మనకు కూడా యేసుక్రీస్తును గూర్చి సాక్ష్యం ఇచ్చి యేసుక్రీస్తునందు విశ్వాసము కల్పించి ఈ ప్రధానమైన పాపము నుండి మనలను విముక్తులను చేశాడు. అయితే ఈ లోక పాపములు కూడా ఉన్నాయి. మనము తప్పులు చేస్తుంటే ఈ పరిశుద్ధాత్ముడు ఇది తప్పు, ఇది పాపము అని ఎప్పటికప్పుడు మనకు హెచ్చరికలు చేస్తూనే ఉంటాడు. ఎన్నో తప్పులు మనకు తెలిసే చేస్తూ ఉంటాం. ఈ హెచ్చరికలను కనుక మనము గమనించినట్టయితే, జ్ఞాపకంలో ఉంచుకున్నట్టయితే ఆ తప్పులు చేయకుండా మనం కాపాడబడతాం. 14వ వచనము 26వ వచనంలో చెప్పబడిన ప్రకారము పరిశుద్ధాత్ముడు మనకు తరచుగా యేసు బోధనలను జ్ఞాపకం చేస్తూ మనము పాపపు పనులు చేయకుండా కాపాడుతున్నాం. లోకము యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచున్నట్లుగా మన జీవితమునే ఒక సాక్షిగా ఉంచుకున్న బద్ధులమై ఉన్నాం. ఇక రెండవదిగా పరిశుద్ధాత్ముడు నీతిని గూర్చి లోకమును ఒప్పుకొనజేయను. 11వ వచనంలో యేసుక్రీస్తు అంటున్నాడు, నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనక నీతిని గూర్చి ఒప్పుకొనజేయను. యేసుక్రీస్తు సిలువలో ప్రాణము విడిచిన తరువాత మొట్టమొదటిగా చెప్పబడిన మాట లూకా సువార్త 23వ అధ్యాయం 47వ వచనంలో చూస్తాం. శతాధిపతి జరిగినది చూచి
ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండనని చెప్పి దేవుని మహిమపరిచాడు. యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించిన కాలమంతయు నీతిమంతుడిగా జీవించాడు. ఆయన పాపరహితుడు. ఆయన తనకు దేవుడు అప్పగించిన పని అంతటినీ పర్ఫెక్ట్ గా కంప్లీట్ గా నెరవేర్చాడు. దేవుడు ఆయనను ఆయన పనిని యాక్సెప్ట్ చేసి తన కుడి పార్శ్వంలో కూర్చుండబెట్టుకున్నాడు. ఆయన దేవుని కుడి పార్శ్వంన హెచ్చింపబడినాడని పేతురు అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 33వ వచనములో పరిశుద్ధాత్మని పొందిన తర్వాత సాక్ష్యం ఇస్తున్నాడు. యేసుక్రీస్తు ఫిజికల్ గా ఈ లోకములో ఇక ఉండడం లేదు కాబట్టి ఆయన నీతిమత్వమును గూర్చి లోకము మర్చిపోయే ప్రమాదం ఉంది. అందుకే నీతిని గూర్చి లోకమును ఒప్పుకొనజేయ పని పరిశుద్ధాత్మునికి అప్పగించబడింది. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండుడని చెప్పబడిన లాగున యేసుక్రీస్తు నీతిమంతుడై ఉన్నాడు కాబట్టి ఆయనను విశ్వసించిన మనము లోకం ఎదుట నీతిమంతులుగా ఉండవలసిన వారమై ఉన్నాము. ఇక మూడవదిగా పరిశుద్ధాత్ముడు తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొనజేయను. ఈ 11వ వచనంలోనే యేసుక్రీస్తు అంటున్నాడు, ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనక తీర్పును గూర్చి ఒప్పుకొనజేయను. ఈ లోకాధికారి ఎవరో మనకు తెలుసు. అతడే సాతాను. సాతాను శిలువ దగ్గర తాను విజయం పొందానని అనుకున్నాడు, కానీ అది టెంపరీ విక్టరీ. తెరవబడిన సమాధి దగ్గర అతడు ఓడించబడ్డాడు. అయితే సాతాను ఇంకనూ ఈ లోకములోనే తిరుగుతూనే ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో చెప్పబడింది, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. అయితే పరిశుద్ధాత్మని కలిగిన వారిని అతడికి ఏమీ చేయలేడు. ఈ అపవాది మరి ఒకసారి ఈసారి పర్మనెంట్ గా ఓడించబడవలసిన వాడే ఉన్నాడు. ప్రకటన గ్రంథము 20 అధ్యాయము 10వ వచనము చూడండి. రెవల్యూషన్ చాప్టర్ 20 వర్స్ 10. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నాడు. వారు యుగ యుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుతారు. ఆ తర్వాత సమస్త జనులకు తీర్పివ్వబడి జీవ గ్రంథంలో పేరు లేని వారు కూడా అదే అగ్నిగండంలో పడవేయబడుదురని ఆ తర్వాతి వచనాల్లో చెప్పబడింది. ఈ నిత్య నరకముల గురించి చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. అటువంటి ప్రదేశం ఉందా? దేవుడు అంత కనికరం లేనివాడా అటువంటి ప్రదేశంలో మనుషులను పడవేయడానికి? అయితే మార్కు సువార్త 9వ అధ్యాయము 47-48 వచనములలో యేసుక్రీస్తు నరకము గురించి క్లియర్ గా ఇలా చెప్తున్నాడు, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని తీసి పారవేయము. 2 కన్నులు కలిగి నరకములో పడవేయబడుట కంటే ఒంటి కన్ను గలవాడై దేవుని రాజ్యములో ప్రవేశించుట మేలు. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ఈ తీర్పును గురించి పరిశుద్ధాత్ముడు అపోస్తుల ద్వారా ప్రకటన గ్రంథములోను ఇతర గ్రంథాలలోనూ రాయించడం ద్వారా లోకమును ఒప్పింపజేశాడు. పరిశుద్ధాత్ముడు తనకు అప్పగింపబడిన పనులను పూర్తిగా నెరవేర్చాడు. ఆయన యేసుక్రీస్తును గురించి సాక్ష్యం ఇచ్చాడు.
యేసుక్రీస్తు చెప్పిన సంగతులన్నిటినీ జ్ఞాపకం చేస్తూ అపోస్తలుల ద్వారా ఇంకా ఇతరుల ద్వారా ఈ నూతన గ్రంథములోని నూతన నిబంధనలోని 27 గ్రంథాలు లోకమునకు అనుగ్రహించి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పింపజేశాడు. మొత్తము నూతన నిబంధన గ్రంథం, దైవజనుల బోధనలు అన్నీ కూడా ప్రధానముగా ఈ మూడింటిని గురించే మాట్లాడు. ఇప్పుడు లోకము 2 వర్గాలుగా విడిపోయి ఉంది. ఒక వర్గము ఈ మూడింటిని ఒప్పుకుంటుంది, రెండో వర్గము ఒప్పుకోవడం. క్రైస్తవులలో కూడా ఈ తీర్పును గురించి తేలికగా తీసుకుంటున్న వారు ఉన్నారు. తీర్పు ఎప్పుడో మనకు తెలియజేయబడింది, అది అంతంలో. ఆ అంతము గురించి ఈనాడు చదువుకున్న పత్రికా పాఠములో హెచ్చరించబడింది. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము చూడండి. 1 Peter chapter 4 verse 7 మనం చదువుకున్న పాఠము. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది. అన్నిటి అంతము సమీపమై ఉన్నది. ఈ మాట పేతురు రాసి 2000 సంవత్సరాలు దాటిపోయినాయి. ఈ మాటలను ఈజీగా తీసుకునే వారిని బట్టి కూడా పేతురు రాశాడు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనములు చూడండి. 2వ పత్రిక 3వ అధ్యాయం 3-4 వచనములు. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానమేమాయను, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభముననున్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. ఇలా చెబుతూ 8వ వచనములో పేతురు హెచ్చరిస్తున్నాడు. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నది. ప్రభువు దృష్టిలోని ఆ 1000 సంవత్సరములు రేపే కావచ్చు, నెక్స్ట్ వీక్ కావచ్చు, నెక్స్ట్ మంత్ కావచ్చు, లేదా నెక్స్ట్ ఇయర్ కావచ్చు. కానీ యేసుక్రీస్తు 2వ రాకడ అనేది మాత్రము జరిగి తీరుతుంది. బైబిల్ గ్రంథమును క్షుణ్ణంగా పరిశీలించిన వారు చెప్పారు, ప్రవచనములలో యేసుక్రీస్తు మొదటి రాకడ కంటే 2వ రాకడను గురించి ఎక్కువ ప్రవచనాలు ఉన్నాయి. మొదటి రాకడ గురించిన ప్రతి ఒక్క ప్రవచనానికి 8 ప్రవచనాలు 2వ రాకడ గురించి ఉన్నాయి. అంతేగాక క్రొత్త నిబంధనలోని ప్రతి 30 వచనాలలో ఒకసారి 2వ రాకడ గురించిన ప్రస్తావన ఉంటుంది అని అంటున్నారు. కాబట్టి మొదటి రాకడ జరిగిందన్నది ఎంత నిజమో 2వ రాకడ వచ్చి తీరుతుంది అన్నది కూడా అంతే నిజం. ఈనాడు లోకంలో ఉన్న పరిస్థితులు చూస్తున్నాం. COVID-19 అనే వైరస్ ప్రపంచాన్నంతా ఎలా వణికిస్తుంది. ఒక్క 13 దేశాలు తప్ప ప్రపంచంలోని అన్ని దేశాలకు ఈ వైరస్ వ్యాపించి దీనివలన 52 లక్షల మందికి పైగా వ్యాధిగ్రస్తులయ్యారు, 3 లక్షల మందికి పైగా మరణించారు. దీని వాత పడని 13 దేశాలలో నార్త్ కొరియా ఒకటి. అది ఎంతవరకు నిజమో బయటకు రాదు. మిగిలిన 12 దేశాలు చాలా చిన్న దేశాలు, వాటి పేర్లు కూడా ఎప్పుడు మనం విని ఉండదు. ఇలా ఒక తెగులు ప్రపంచమంతటా వ్యాపించడము ఇంతకు ముందు ఎప్పుడూ జరిగి ఉండదు. అంతము వచ్చే ముందు తెగుళ్ళు కూడా ఒక సూచనగా చెప్పబడింది.
ముఖ్యంగా ఈ తెగులు వలన ఎక్కువగా నష్టపోయింది క్రైస్తవ దేశాలుగా చెప్పుకుంటున్న దేశాలు. ఇప్పుడు ఈ దేశాలు క్రైస్తవ దేశాలుగా చెప్పుకోవచ్చో లేదో తెలియదు. స్కూల్స్ లో బైబిల్ పాఠాలు చెప్పడం నిషేధించబడింది. పిల్లలకు బలవంతంగా దేవుని గూర్చి చెప్పడము తప్పుగా భావిస్తున్నారు. మన సునీల్ భాను పాస్టర్ గారు ఒకసారి తన మెసేజ్ లో చెప్పారు, తాను అమెరికాలో ఉన్నప్పుడు ఒక చర్చ్ ని అమ్మకానికి పెట్టిన అడ్వర్టైజ్మెంట్ చూశానని, వెళ్ళి కనుక్కుంటే చర్చ్ మెయింటెనెన్స్ కి కష్టమయ్యి అమ్మకానికి పెట్టామని అక్కడ పాస్టర్ గారు చెప్పారు. చర్చ్ మెయింటెనెన్స్ చేయలేకపోతున్నారు అంటే చర్చ్ కి ఎవరు వస్తలేరు, ఆఫరింగ్స్ రావడం లేదని తెలుస్తుంది. ఇవన్నీ చూస్తుంటే అంతము సమీపంలో ఉందని కనిపిస్తుంది. ఈ అంత్య దినాలలో మనము తీసుకొనవలసిన జాగ్రత్తలను గురించి పత్రికా పాఠంలో పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7 నుండి 11 వచనములలో దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. ఈ 5 వచనాలను మనం 3 భాగాలుగా తీసుకోవచ్చు. 7వ వచనము మన ఇండివిజువల్ లైఫ్ స్టైల్ కి సంబంధించింది. 8, 9 వచనాలు తోటి క్రైస్తవుల పట్ల మన బాధ్యత. 10, 11 వచనాలు మనకు దేవుడు అనుగ్రహించిన గిఫ్ట్స్ ని దేవుని సేవకు వినియోగించడం. మొదటిది, మనము స్వస్థ బుద్ధి గలవారమై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండవలెను అనున్నది. ఇందులో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి స్వస్థ బుద్ధి కలిగి ఉండుట, 2 మెలకువగా ఉండి ప్రార్థన చేయడం. స్వస్థ బుద్ధి అన్నదానికి ఇంగ్లీష్ లో సోబర్ అనే పదాన్ని వాడారు. సోబర్ అనే పదాలకి అనేక అర్థాలు ఉన్నాయి. నాన్ డ్రంక్ అంటే మత్తులై ఉండక, సీరియస్నెస్, సౌండ్ అండ్ క్లియర్ మైండ్ కలిగి ఉండడము ఇటువంటివి. మద్యపానంతో మత్తులై ఉన్నవారు తమ ప్రపంచంలో తాముండి ఏమీ తెలియని స్థితిలో ఉంటారు. అదే సౌండ్ అండ్ క్లియర్ మైండ్ తో ఉన్నవారు తమ టాస్క్ ఏమిటో పూర్తి అవగాహనతో ఉంటారు. ఇటువంటి స్థితిలో ఉండి మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గెత్సెమనే తోటలోని సంఘటన. యేసుక్రీస్తు క్లియర్ మైండ్ తో ప్రార్థిస్తున్నాడు. అక్కడ పేతురు ఇంకా ఇతర శిష్యులు నిద్రిస్తున్నారు. యేసుక్రీస్తు వాళ్ళను కూడా ప్రార్థించమని చెప్పినప్పటికీ రోమన్ సోల్జర్స్ యేసుక్రీస్తును పట్టుకోవడానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు క్లియర్ మైండ్ తో ఉన్నాడు. తండ్రి చిత్తము ప్రకారము తాను వాళ్ళకి సరెండర్ అయిపోయి శ్రమను అనుభవించి శిలువ మరణం పొందవలెను అని. కానీ నిద్రమత్తుడై ఉన్న పేతురు కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉండి ఒక చిన్న కత్తితో వారి మీదకి దాడి చేశాడు. ఒక చిన్న కత్తితో ఫుల్లీ ఆర్మ్డ్ రోమన్ సోల్జర్స్ తో ఫైట్ చేయగలడు అతను. అతను అప్పుడే అక్కడికక్కడే రోమన్ సోల్జర్ తో చంపబడే అవకాశం ఉంది. లైఫ్ మీద సీరియస్నెస్ ఉండి సౌండ్ అండ్ క్లియర్ మైండ్ తో ప్రార్థనలు చేస్తూ ఉంటే ఏది తప్పో ఏది ఒప్పో సరిగా తెలుసుకోగలం. కానీ ఈ లోక చింతనలన్నిటినీ మన మీద వేసుకొని మత్తులై ఉంటే మెలకువగా ఉండి ప్రార్థించలేము. పేతురులాగా కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉండి మన టాస్క్ యేసుక్రీస్తు 2వ రాకడని ఎదుర్కోవడము అన్నది జ్ఞాపకంలో ఉంచుకోనండి. ఇక 2వది, తోటి క్రైస్తవుల పట్ల మన బాధ్యత. ఇందులో
మనము చూపవలసిన ప్రేమ ఒకటి. ప్రేమ అనేక పాపములను కప్పును గనక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండవలెను. బైబిల్ గ్రంథము మనకు బోధిస్తున్న ప్రేమ అన్కండిషనల్ అండ్ అన్సెల్ఫిష్ లవ్. యేసుక్రీస్తు మీరు ఇది చేస్తేనే మిమ్మల్ని ప్రేమిస్తాను అని ఎక్కడ చెప్పలేదు. ఆయన తనని హింసించిన వారిని కూడా ప్రేమించినవాడు. అటువంటి ప్రేమనే మనం కూడా చూపాలని ఆశిస్తున్నాం. ప్రేమ అనేక పాపములను కప్పును అంటే ప్రేమ మనలను పాపం చేయకుండా కాపాడడమే కాక ఇతరులలోని లోపాలు లక్ష్య పెట్టకుండాలాగానే చేస్తుంది. అప్పుడు యోహాను సువార్త 13వ అధ్యాయము 35వ వచనంలో యేసుక్రీస్తు చెప్పినట్టు మనము ఆయన శిష్యులని అందరూ తెలుసుకుందాం. ఒక 2 రోజుల క్రితము మన ఉదయ్ కుమార్ గారు ఒక మెసేజ్, ఒక వీడియో క్లిప్పింగ్ పంపించారు. సర్ నికోలస్ వింటన్ అనే వ్యక్తిని గురించి. ఆయన 669 మంది జూయిష్ పిల్లలని చెజస్లోవేకియా నుండి కాపాడి బ్రిటన్కి పంపించాడు. అక్కడ వాళ్ళకి ఫ్యామిలీస్ ని చూపెట్టాడు. ఇంత గొప్ప కార్యము చేసినప్పటికీ ఆయన ఎవ్వరికి చెప్పుకొనలేదు, ఇంక్లూడింగ్ తన వైఫ్ కూడా. మనం చిన్న ఒక మంచి కార్యం చేస్తేనే ఎంత గొప్పగా చెప్పుకుంటుంటాం. అంత గొప్ప కార్యం చేసిన ఆయన ఎవరి కూడా ఈ మాట చెప్పుకొనలేదు తాను చేసిన కార్యం గురించి. ఆయన చేసిన ఈ గొప్ప పని 50 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చింది. అది కూడా ఎలా అంటే అటకం మీద ఉన్న ఒక పుస్తకాన్ని ఆయన వైఫ్ తీసుకొని చూడటం జరిగింది. అందులో ఆయన ఎవరిని రక్షించాడు, ఆ తర్వాత వాళ్ళకి పెట్టబడిన పేర్లు, ఆ తర్వాత వారిని ఏ ఫ్యామిలీస్ లో ఆయన వాళ్ళని ప్రవేశపెట్టాడు అని ఈ డీటెయిల్స్ అన్ని రాసి ఉంటాయి. ఆయన కూడా తెలియకుండా ఆయన వైఫ్ ఆ పుస్తకాన్ని BBC వాళ్ళకి అందజేసింది. వాళ్ళు ఒక ప్రోగ్రాం చేసి ఆయనకి చెప్పకుండా ఆయన ఒక ఇన్వైటీగా ఆ ప్రోగ్రామ్ కి పిలిచినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ ఆయన రక్షించిన పిల్లలు ఎంతో పెద్దవాళ్ళే. ఆయనను కలుసుకోవడం నిజంగా ఎంతో ఆయన సంతోషించిన ఇది మనము ఆ వీడియో క్లిప్పింగ్ లో చూసాం. ఇది ఆయన ఏమీ ఆశించలేదు ఇన్ రిటర్న్. అన్సెల్ఫిష్ లవ్. ఈ విషయం బయటపడిన తర్వాత ఆయనకి అనేక అవార్డ్స్ ఇవ్వబడ్డాయి. కానీ ఇవన్నీ ఆయన ఆశించలేదు. ఆయన ఆశించి ఉంటే అందరికీ చెప్పుకుండేవాడు. అన్సెల్ఫిష్నెస్ లవ్. ఇటువంటి ప్రేమనే మనం చూపెట్టవలసిన వారు. దేవుడు అతను ఆశీర్వదించి 106 ఏళ్ల ఆయుష్ను అనుగ్రహించాడు. ప్రేమ మాటల్లోనే కాకుండా క్రియల్లోనూ చూపెట్టవలసిన వారమై ఉన్నాం. అది ఎలాగో కూడా 9వ వచనంలో చెప్పబడింది. సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయవలెను. డ్యూరింగ్ ఫస్ట్ సెంచరీ పర్సిక్యూషన్ కి తప్పించుకోవడానికి ఆది సంఘస్థులు సమస్తమును వదిలిపెట్టి తమ ప్రదేశాల నుండి పారిపోతుండేవి. అటువంటి పరిస్థితుల్లో ఇతర సహోదరీలు తమ గృహాలలో వారికి ఆశ్రయం ఇచ్చి ఆతిథ్యం ఇచ్చేవారు. అటువంటి పరిస్థితుల్లో అట్లా ఆతిథ్యం ఇవ్వడం కూడా వారికి కూడా రిస్కీగానే ఉండేది. అయినప్పటికీ
వాళ్ళు వెనక తీయలేదు. ఆనాడు వాళ్ళు చూపెట్టిన ప్రేమ వలన, చేసిన ఆతిథ్యం వలన సహవాసము బలపడి దేవుని సంఘము బలంగా స్థిరపరచబడింది. ఈనాడు మనకు అటువంటి ఆతిథ్యం ఇవ్వాల్సిన అవసరం రాకపోవచ్చు, కానీ మన దగ్గరికి ఎవరైనా ఏ అవసరానికైనా వచ్చినప్పుడు అటువంటి ప్రేమనే చూపెడుతూ సనుగు కొనకుండా ఆతిథ్యం ఇవ్వమని దేవుని వాక్యము హెచ్చరిస్తుంది. ఇక మూడవది దేవుని సేవ. మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయవలెను. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధించవలెను. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యమునంది చేయవలెను అని 10-11 వచనాలలో చెప్పబడింది. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క గిఫ్ట్ ఇచ్చి ఉంటాడు. ఒకరు బోధించగలిగితే మరి ఒకరు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ని ప్లే చేయగలుగుతారు, ఇంకొకరు చక్కగా పాడగలరు, ఇంకొకరు దేవుని మందిరాన్ని చక్కగా అలంకరించగలరు, మరి ఒకరు శారీరక శ్రమను అందించగలరు, ఇంకొకరికి ధన సహాయం చేసే సామర్థ్యము దేవుడు అనుగ్రహించి ఉంటాడు. నోబడీ ఈజ్ అన్ఇంపార్టెంట్ ఇన్ ద చర్చ్. ప్రతి ఒక్కరు కూడా సంఘ కార్యకలాపాల్లో ఏదో ఒక విధంగా పాల్గొనాలని హెచ్చరింపబడుతున్నాం. ముఖ్యంగా ఏ పని చేసినా మన టాలెంట్ ని ప్రదర్శించుకోవాలని కాక, లేదా ఎవరి కోసమో కష్టపడుతున్నానని అనుకోకుండా దేవుని కోసము చేస్తున్నానని తలంచవలనని, అన్నింటిలోనూ దేవుడు మహిమపరచబడాలని ఈ వాక్యం చెబుతుంది. ప్రస్తుత పరిస్థితులు అంతమో సమీపముగా ఉంది అని తెలియజేస్తున్నాయి. యేసుక్రీస్తు పంపిన ఆదరణకర్త మనలను పాపము నుండి నీతి మార్గంలోనికి నడిపించాడు. మనము ఆ నీతి మార్గంలోనే ఉన్నామని అనుకుంటే ఒకటి గుర్తుంచుకోవాలి, అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడను అని దేవుని వాక్యం సెలవిస్తాడు. అతడు తీర్పులోనికి తీసుకొని రాబడ్డాడు. సువార్త పాఠంలోని 27వ వచనము మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు గనక మీరును సాక్ష్యమిత్తురు. ఈ మాట మనకు కూడా వర్తిస్తుంది. మనము కూడా మనకు ఊహ తెలిసినప్పటి నుండి యేసు క్రీస్తును ఎరిగిన వారమే. మనం కూడా యేసు క్రీస్తును గూర్చి సాక్ష్యం ఇవ్వవలసిన వారమై ఉన్నాం. ఈ అంత్య దినములలోనైనా లోకము యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లుగా మన జీవితమునే ఆయనకు సాక్షిగా ఉంచుకొని దాని ద్వారా త్రియేక దేవుడు మహిమపరచబడాలని ఈనాటి దేవుని వాక్యము మనలను హెచ్చరిస్తుంది. యుగ యుగములు మహిమయు ప్రభావమును ఆయన పొందును గాక. ఆమేన్. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వల్ల మీ హృదయములకు తలంపులకు కావలై ఉండి నడిపించును. అంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము. నీ సన్నిధానములో ఉండి నన్ను త్రోసివేయకు. నీ
ఆత్మను నాయోదనుండి నిరక్షణానంద మోనా కుమారాలా పూజించుము సమాధి గల మనసు కాలుగా చేసి నన్ను దృఢపరచుము. పాస్టర్ గారు అంకుల్ మహోన్నతుడా పరమ తండ్రి, నీ మితిలేని ప్రేమ చేత మీ బిడ్డలను మీరు ప్రేమించి నానా విధములైన కృపల చేత వారిని మీరు దర్శిస్తూ ఉన్నారు. మీరు చేసిన మేళ్లను జ్ఞాపకం పెట్టుకొని కృతజ్ఞత కానుకలను దశమ భాగములను అర్పించినటువంటి బిడ్డల కొరకై ఈ సమయమున నీకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, విశేషించి సల్మాన్ రాజు దంపతులకు మీరు ఇచ్చిన కుమారుడు సురాజ్మణి ప్రేమించి ప్రభువాశ్చర్య నిమిత్తమై పంపిన కృతజ్ఞత కానుకను బట్టి నీకు వందనాలు తండ్రి. నెల్లూరులో వాసం ఉంటున్నటువంటి కుమారుని కుటుంబాన్ని మీరు దర్శించండి, ఆస్వాదించండి తండ్రి. అలాగే తండ్రి, మరి అజయ్ సహోదరుడు సురేష్ మిమ్మల్ని ప్రేమించి చేసిన మేలు కనుకై పంపించిన కృతజ్ఞత కానుకను దయతో అంగీకరించండి, కృప చూపించండి. మోహన్ కుమార్ గారిని మీరు ప్రేమించి మరొక జన్మదినం మరొక సంవత్సరాన్ని ఈవిగా మీరు అనుగ్రహించినందుకై కృతజ్ఞత కానుక మీకు సమర్పించి ఉండగా స్వీకరించి సంవత్సరం అంతయు నీ కృపాక్షేమములు తనతో కూడా ఉండనిమ్మని ప్రార్థిస్తూ ఉన్నారు. ప్రభువా, కిషోర్ గారి మేనకోడలు క్లారా షారూన్ తనకు ఎంఎస్సి గవర్నమెంట్ లో దొరికినందుకై ప్రభువా మీ కృతజ్ఞతగా అర్పించినటువంటి కానుకను బట్టి నీకు వందనాలు. క్లారాను దీవించండి తండ్రి. ఎంఎస్ పూర్తి చేయడానికి ఆ బిడ్డకు కావలసినటువంటి జ్ఞానమును నడిపింపును అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభువా, నిరీక్షణ కుమార్ గారి కుటుంబం మీకు సమర్పించినటువంటి థ్యాంక్స్ గివింగ్ ను బట్టి తమ నాయన ఆఫరింగ్ కృతజ్ఞత ఆఫరింగ్ ను బట్టి నీకు వందనాలు. ప్రభువా, నిరీక్షణ కుమార్ కుటుంబాన్ని జీవించండి, తన సేవలో వాడుకుంటున్నారు, నీకు వందనాలు. అలాగే వారి కుమారుడు స్టేట్స్ లో ఉంటున్నటువంటి అనిల్ ప్రదీప్ మిమ్మల్ని ప్రేమించి బిడ్డ మీకు అందించినటువంటి అర్పించినటువంటి కృతజ్ఞత కానుకొని దయతో అంగీకరించి ఈ కృపలో బిడ్డకు కావలసిన కాపుదల అనుగ్రహించమని మా ప్రభువ, మా తరి మా సంఘము కొరకై నీకు ప్రార్థన చేస్తున్నారు. ప్రభువ, మా సంఘమును మీరు ప్రేమించి అనేక రీతులుగా మమ్మలను మీరు ఆస్వాదిస్తున్నారు. ప్రతి దినము మమ్మలను మీరు దర్శిస్తూ ఉన్నారు. ప్రతి విధమైనటువంటి మేలు చేసి మా కుటుంబాలను తృప్తిపరుస్తున్నారు తండ్రి, నీకు వందనాలు. ఇంత దనుక మా ప్రభువా నీ మహాకృపను బట్టి మా సంఘంలోని ఏ కుటుంబమునకు ఏ హాని జరగకుండా నీ బలిష్టమైన రెక్కల నీడ క్రింద కాపాడి సంరక్షించారు తండ్రి, నీకు స్తోత్రాలు. మా ప్రభువా మా తండ్రి, అనారోగ్యంతో ఇంకనూ బాధపడుతున్నటువంటి బిడ్డలను నీ కృపా సన్నిధిలో ఎత్తిపడుతూ ఉన్నాం తండ్రి. ఆ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. మరి వారిని దర్శించండి, ముట్టండి, లేవనెత్తండి, స్వస్థతను గ్రహించి మాతో కూడా కలిసి నిన్ను ఆరాధించేటువంటి భాగ్యం బిడ్డలకు అనుగ్రహించండి. మా ప్రభువా, మరి హితవచనాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభు, ఆ బిడ్డ బలహీనంగా ఉన్నప్పటికీ ఇంత దొరక కాపాడుతూ వచ్చారు. అయ్యా, మీరు కృప చూపించి ఆ బిడ్డను లేవనెత్తండి, స్వస్థత అనుగ్రహించండి. చర్చిల్ శ్యామ్ భార్య కొరకై నీకు ప్రార్థన చేస్తున్నాను. ఆమె కాళ్ళుని నడవగలుగుటకు శక్తిని అనుగ్రహించండి తండ్రి. కుమారాణి భర్త
వారి భర్త కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ప్రభువా మా తండ్రి వారికి స్వస్థత అనుగ్రహించి నీ రక్షణలోనికి వారిని నడిపించమని వేడుకుంటున్నాను. అలాగే వృద్ధాప్యం అందున్న ప్రతి వారిని మీరు దర్శించండి. క్రిస్టియన్లకు కావలసినటువంటి ఆరోగ్యం ఇచ్చి నడిపించండి తండ్రి. మా ప్రభువా మా తండ్రి మరి మా అరవింద్ భార్యకు కావలసినటువంటి క్షేమమైనటువంటి కానుకను అనుగ్రహించమని వేడుకుంటున్నాను. చిన్న బిడ్డలను ఆశీర్వదించండి, వారి కృపలో ఎదుగుటకై సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. మా స్త్రీల సమాజ సభ్యులను దీవించండి. నీకు జీవనకరమైన పరిచర్య చేయుటకై వారిని వాడుకుంటున్నారు తండ్రి. ఇక ముందు కూడా అలాగే నీ చేతిలో బలమైన సాధనాలుగా వాడుకోనమని ప్రార్థిస్తున్నాను. త్వరలో ప్రభువా మేము అందరం కూడా కలిసి ఒక చోట చేరి నిన్ను ఆరాధించే భాగ్యం మాకు అనుగ్రహిస్తారని, మా సండే స్కూల్ మా ప్రభువా యవనస్తుల కూడికలు యథావిధిగా జరుపుకునేటువంటి కృప కూడా దయచేస్తారని నమ్ముతూ ప్రభువా ఈ సమయంలో సామాన్యమైన కానుకలు పంపించినటువంటి బిడ్డల కొరకై కూడా నీకు వందనాలు చెల్లిస్తూ, ఆన్లైన్లో వారు చెల్లించినటువంటి కానుకలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ప్రతి బిడ్డను మీరు ఆస్వాదించమని, ఈ ఆన్లైన్ కూటమిలో పాల్గొన్నటువంటి ప్రతి వారిపైన నీ పరలోకపు జీవనతో దర్శించమని, విశేషించి ఈ జనమున కిషోర్ బాబుని కొరకై ఉడుకున్నందుకై నీకు వందాలు. ఇక ముందు కూడా నీ పరిచర్యలో తనను బలపరిచి వాడుకోనమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుస్తున్నట్లు భూమి యందు నెరవేరుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఇళ్ల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మ శోధనలోనికి తేక దృష్టి నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయ్యున్నది. ఆమేన్. ప్రకటనలు గమనించండి. పాట పాడిన తర్వాత ప్రకటనలు చేసిన తర్వాత పాట కదా. ప్రకటనలు గమనించండి. పోయిన ఆదివారం నుండి నేటి వరకు మనం ఆన్లైన్ ద్వారా పంపించినటువంటి స్పెషల్ ఆఫరింగ్స్ 19,000 రూపాయలు, జనరల్ ఆఫరింగ్ 16,000 రూపాయలు, మొత్తం 20,600 రూపాయలు. We praise God for this benevolence giving. తర్వాత మన ఆరాధన 10 గంటలకు ఉంటుంది. అనుజ ఆ దినమున వాక్య పరిచర్య జరిగిస్తుంది. అనుజాను బలపరచుట కొరకై మీరు ప్రార్థన చేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. మరో మంగళవారం రోజున కూడా మన బైబిల్ స్టడీ నిరీక్షణ జరిపిస్తాడు. నిరీక్షణ కొరకు కూడా ప్రార్థన చేయమని నేను మనవి చేస్తున్నాను. నాకు చాలా సంతోషం. మొన్న కూడా చెప్పాను, నేను మరలా చెప్తున్నాను. ప్రతి మంగళవారం మన స్త్రీలు ప్రార్థనలు చేస్తున్నారు, అందరి కొరకు ప్రార్థనలు చేస్తున్నారు. దాన్ని కంటిన్యూ చేస్తున్నందుకై నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ, ఆ ప్రార్థనా బలమే మన అందరికీ జీవన, మన కుటుంబాలకు కూడా జీవన నమ్ముతున్నాను. ఆ ప్రార్థనా కూటంలో పాల్గొంటున్న ప్రతి స్త్రీని నేను దేవుని నామమున అభినందిస్తున్నాను. దేవుడు వారిని వాడుకోవాలని కోరుకుంటున్నాను. దేవుడు మన సంఘాన్ని జీవించుగాక. మనం పాట పాడక మునుపు మరి ఒక ప్రకటన. ఈరోజు మనం తరచుగా మర్చిపోయేటువంటి ఆరోహణ దినాన్ని గురించి కిషోర్ బాబు చక్కగా వివరించారు. నాకు చాలా సంతోషం అనిపించింది. ఆరోహణ దినం ఆదివారం వస్తేనే తప్ప మనం తక్కిన రోజుల్లో ప్రభుని యొక్క ఆరోహణాన్ని జ్ఞాపకం చేసుకోం. ఈసారి గురువారం వచ్చింది కాబట్టి మనం దాన్ని ఆచరించలేకపోయాం. గురువారం మనం ప్రార్థనకి మనమే కాదు ఎవరు కూడా కూడుకోరు. కానీ నెక్స్ట్ ఆదివారమున ఆదివారం కొరకైన లెసన్స్ జ్ఞాపకం పెట్టుకుంటాం, కానీ ఆరోహణ గురించి మనం జ్ఞాపకం పెట్టుకోం. మన కన్ఫెషన్లో అది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ కన్ఫెషన్. ఆయన పరలోకమున ఆరోహణుడై తండ్రి యొక్క కుడిపార్శ్వమున ఉన్నారని ఉన్నామని చెప్తున్నాం. మరి ఆయన ఆరోహణుడు అయ్యేటప్పుడు మనకిచ్చినటువంటి గొప్ప మాట ఏమిటంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. అందుకే నేను చాటించుడి అని తర్వాత ఇంకొక పాట కూడా ఏర్పాటు చేసుకుంది. అందుకొరకే ప్రభు ఆరోహణలో ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏ సంఘం పాటించినా పాటించకపోయినా మన సంఘం అయినా పాటిస్తే బాగుంటుందేమో అని నేను అనుకుంటున్నాను. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి
సువార్తను ప్రకటించండి. మన చేతనైనంత వరకు మన ఇరుగు పొరుగు వారికి యేసుక్రీస్తుని గురించి మనకు తెలిసినంత వరకు చెప్పుకుందాం, సాక్ష్యం ఇద్దాం. దేవుని యొక్క సాక్షి సంఘంగా మనం ఉండటానికి దేవుడు మనల్ని వాడుకోవాలని కోరుకుంటున్నాను. ఆ విషయాలన్నీ కూడా జ్ఞాపకం చేసినటువంటి కిషోర్ కుమార్ గారికి మరోసారి నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయం కొరకై ఏర్పాటు చేయబడినటువంటి పాట ఎంత అంకుల్ విజయ గారు ప్రత్యేకమైన పాట. ఎంత పాట? విజయ గారి పాట. ఎస్, విజయ గారు స్పెషల్ సాంగ్ అయిన తర్వాత మన పాట. విజయ గారు, ఆనంద్ గారు, మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే చాలయా, నాతో మాట్లాడు నీవే మాట్లాడుమయ్యా, నీ వాక్యమే బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది, నీ వాక్యమే బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది, నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా, మాట్లాడు ప్రభువా, నా వేదనలో ఏది, నా వేదనలో ఆదరించేది, నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నీ వాక్యమే బ్రతికించేది, నా బాధలలో వెలుగునిచ్చేది, నీ వాక్యమే బ్రతికించేది, నా మార్గములో వెలుగునిచ్చేది, నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా,
థ్యాంక్ యూ విజయ గారు. ఈ సమయంలో మనం అందరం కలిసి 470 కీర్తన చాటించుడి మనుష్య జాతి పాడుకుంటూ ఈ ఆరాధన చేసుకుందాం. చాటించుడి మనుష్య జాతి యేసునామము, చాటించుడి అవశ్యమేసు ప్రేమ సారము. జనాదులు విశేష రక్షసాసువాదము, నేను పర్యంతము చాటుదాము 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 యేసు నామము. కన్నీళ్లతోని తేడు వారలాంబుతో నిన్నాడు గోయురాడి వాగ్దతాంబుతో నిండు మైత్రితో మానవా ప్రేమతో చాటుదాము 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 సాకాని మార్గము. సమీపమందు నుండునేమో చావు కాలము, సదా నశించిపో వారికి సుభాగ్యము. ఇదంపు చూపగోరించాశ తోడ నిత్యము వినిపించుచుందాము. చాటుదాము 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 సత్యసువార్తను. అంకల్ దీవెన. అంకల్ దీవెన. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానం కలుగు చేయునుగాక. ఆమేన్.
అందరికి వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. రెవరెంట్ గారు నమస్కారం. రెవరెంట్ గారు నమస్కారం.